అయితే స్వామి మీరు ఒక గురువుని ఎంచుకున్నారు. ఆయన కొంతమంది అవధూతల దగ్గరికి మిమ్మల్ని భావించారు. మరి తర్వాత చూసిన అవధూతలు ఎవరన్నా మళ్ళీ మీరు గురువుగా ఏమన్నా స్వీకరించారా, లేకపోతే ఈయనే గురువు? ఇంకా ఉన్నారు చాలా మంది. ఒక ఆయన ఉన్నారు, గురువులతో అవిగా మాట్లాడతారు స్వామి. ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి స్వామి. ఒకటి ఆయన ఎంత శూన్య స్థితిలో ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారో, ఇంకా ఆయన గురుగారు చెప్పిన ఒక మాట చెప్తాను స్వామి, ఒక్కసారి వినండి. ఒకసారి, నీవు మేల్కొలిపితేనే గాని మేల్కోలేని జడడును నేను, నీకు నేనెలా సుప్రభాతం పాడగలను? తెలివిలేని నా తలపై జ్ఞానామృతాన్ని కురిపిస్తున్న జ్ఞాన భాండవు నీవు, నీకు నేనెలా అభిషేకం చేయగలను? నీవు పంచుతున్న ప్రసాదాన్ని ఆశించి నీ పంచన చేరిన యాచకుడను నేను, నీకు నేను ఏ నైవేద్యాన్ని ప్రసాదించగలను? నేను నేను అన్న అహం స్ఫురణ అఖండ దీపమై ప్రకాశించే నీ సన్నిధిలో ఏ దీపాన్ని నేను వెలిగించగలను? నీ శిరస్సు ఎక్కడో, నీ పాదం ఎక్కడో అంతు తెలియని బ్రహ్మ విష్ణువులే తికమకపడుతుంటే నీకు సరిపడా వస్త్రాలను నేను ఎలా పెట్టగలను? లక్ష్మీదేవిని సైతం వక్షస్థలంలో నిలుపుకున్న నీకు నేను ఎంతని దక్షిణ ఇవ్వగలను? ఉన్నదంతా నీవే అయి ఉన్న అనంతుడు నీవు, నీకు ఏ వైపుకు తిరిగి నీకు సాష్టాంగపడగలను? ఏదీ చేత కాక, ఎటు వీలు కాక, ఏమీ కోలుకోక నిశ్చేష్టుడై ఉన్న నన్ను అనుగ్రహించు గురుదేవ. అంటే ఎంత శూన్య స్థితిలో ఉంటే ఈ మాటలు వస్తాయి సార్, ఎంత దర్శించుంటారు అసలు. అయ్యో బాబు, మన మాటల్లో వాడో లేకపోతే ఇంకొకటో చెప్పలేము సార్. అది ఇది ఓన్లీ మాటల ద్వారానో వచ్చిందో కాదు, దర్శించారు వాళ్ళు. ఎంత దర్శించే వస్తుంది స్వామి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వామి కల్లా నిజంగా పరమేశ్వరుడు ఎదుర్కొంటూ వచ్చినా నువ్వు కాదు నేనే కేంద్రం అని ఒప్పుకుంటారు వాళ్ళ. నువ్వు కాదు నేనే కేంద్రం అంటారు వాళ్ళు, నేనే సృష్టికి మూలం అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆయనకి ఏమి తేడా తెలియదు కదా, ఒకటే అన్నప్పుడు తేడా ఉండదు కదా. ఇంకా 4 కాలు దండం పెట్టుకోరు కదా ఎవడు. అంటే ఇది కూడా పరమేశ్వరుడు ఎదుర్కొంటా వచ్చినా సరే నేనే కేంద్రం అంటారు స్వామి వాళ్ళు. ఎన్ని గట్స్ ఉండాలి అలా ఉండాలంటే. ఆ స్థితి ఎంత స్థితి అది అటువంటిది. మరి కూడా చెప్తారు స్వామి గురుగారు, సద్గురు అంటే ఎవరండి అని చెప్పి అడిగాం స్వామి ఒకసారి. అడిగితే ఇప్పుడు అందరూ గురువు ప్రతి ఒళ్ళు గురువే, నాకు ఎంతమంది శిష్యులు, నీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పేసి స్వామి వీధికే 2-3 గురువులు తయారైపోయారు. ప్రతి ఒళ్ళు గురువు అనిపించుకోవడం, కాళ్ళ మొక్కించుకోవడం ఇదే అయిపోయింది. ఆ గురువు అనే పదమే దారుణంగా తయారైపోయింది. భ్రష్టు పట్టిపోయింది ఆ పదమే, భ్రష్టు పట్టిపోయింది. అసలు గురువు అంటే ఒక అవధూత చెప్పిన మాటలు స్వామి నేను చెప్పింది. సద్గురువు అంటే బ్రహ్మను సృష్టించిన వాడు, బ్రహ్మను సైతం సృష్టించిన వాడు, విష్ణువుని పరిపాలించిన వాడు, శివుణ్ణి లయింపజేసేవాడు, సరస్వతికి చదువు చెప్పినవాడు, లక్ష్మీదేవికి సంపదనిచ్చినవాడు, పార్వతీదేవికి సౌభాగ్యాన్ని ఇచ్చినవాడు, నారదుడికి సంగీతం నేర్పినవాడు, ఆదిశేషునికి ఆధారమై ఉన్నవాడు, పరబ్రహ్మానికి నామకరణం చేసినవాడు, వేదాలకు మాటలు నేర్పినవాడు, యముడికి మృత్యుభీతిని కలిగించినవాడు, సూర్యదీపాన్ని వెలిగించినవాడు, గ్రహాలన్నింటినీ బొంగరాల్లా తిప్పేవాడు, ఆకాశాన్ని అవకాశమై ఉన్నవాడు, అంతరిక్షాన్నే అంతర్ముఖంగా ఉన్నవాడు, నేను నీవు లేనివాడు అంటే 2 లేనివాడు, గురువు అనేవాడు ఫైనల్ గా శిష్యుడు అనేవాడు లేనివాడు. గురువుడు శిష్యుడు లేనివాడు గురువు. అంటే ఆయన దృష్టిలో అందరూ గురువులే, అందరూ ఆయనతో సమానమే. ఒకటే అయినప్పుడు శిష్యుడు వేరేగా గురువు వేరేగా ఎలా కనబడతాడు? అంతే కదా. చాలా అద్భుతంగా ఉంది. అసలు వాళ్ళు ఎంతో దర్శించే చెప్పుంటారు కదా అసలు అది. మళ్ళీ ఎవరో అసలు నీ గురువు ఎవరో ఏంటి అని చెప్పారు అనుకోండి స్వామి, చాలా మంది అంటారు నా గురువు అసలు వేదం మొదలు పెడితే అసలు 4 వేదాలు అసలు ఫాస్ట్ చెప్పేస్తారు, చాలా మామూలుగా కాదు అసలు. మొదలు పెట్టాడంటే ఇంకా ఆపడు, చాలా స్థితి, పెద్ద సన్యాసి, నెక్స్ట్ చాలా పెద్ద ఆశ్రమం ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఉంది ఎక్స్ అండ్ వై ఎదురు చెప్తారు కదా. అసలు మెయిన్ ఒరిజినల్ ఆధ్యాత్మిక స్థితిలో ఉండి అసలైన గురువు ఎవరు అంటే అసలు ఎవరు అని అడిగితే ఒకసారి మా గురువు గారిని ఆయన చెప్పారు మీ పదం, వేద మంత్రాలు తెలిస్తేనే ఋషి అయితే నా గురువు ఋషి కాదు,
నిజంగానే వేద మంత్రాలు తెలిస్తేనే ఋషి అయితే నా గురువు నిజంగానే ఋషి కాదు స్వామి. గురువు కాదు, ఎందుకంటే మా గురువు అది కాదు. సంస్కృతం తెలిస్తేనే పండితుడు అయితే నా గురువు పండితుడు కాదు, నిజంగానే కాదు. దిగంబరంగా ఉంటేనే అవధూత అయితే నా గురువు అవధూత కాదు. కాషాయం ధరిస్తేనే సన్యాసి అయితే నా గురువు సన్యాసి కాదు. ఆశ్రమం ఉంటేనే నా గురువు స్వామి అయితే నా గురువు స్వామి కూడా కాదు. ప్రబోధిస్తేనే ప్రవక్త అయితే నా గురువు ప్రవక్త కాదు. మౌనంగా ఉంటేనే ముని అయితే నా గురువు ముని కాదు. శిష్యులు ఉంటేనే గురువు అయితే నా గురువు గురువు కూడా కాదు. గురువు కూడా కాదు. ఏది కాక ఎవరూ కాక ఏదో ఒకటి ఎవరో ఒకరు అయి ఉన్న వాడే నా గురువు. అసలు నేను ఆధ్యాత్మికం అన్నది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయి మైలేజ్ కింద తయారైంది స్వామి. ఎవడు ఆధ్యాత్మికంలో ఉన్నది? ఎవరు సరిపోతారు ఆధ్యాత్మికంలో ఉన్నామని చెప్పుకోవడానికి? జనన మరణానికి రహితంగా ఉన్నావా? అరిషడ్ వర్గాలను జయించావా? ఎవడు జయించాడు అరిషడ్ వర్గాలను? అంతే కదా స్వామి, ఎవరు జయించారు అరిషడ్ వర్గాలను? ఎవరు జయించలేదు. ఆది అంతములు తెలియని అంత స్టేజ్కి వెళ్ళిపోయామా? ఈ రోజు ఇంట్లో కూర బాగోపోతే పేట్లు కంచాలు ఇసిరేస్తాం. అంతే కదా మరి. ఆది అంతము లేని జనన మరణ రహితంగా ఉన్న స్థితిని ఆధ్యాత్మిక స్థితి అంటారు స్వామి. అది దాన్ని నేను రద్దు చేశాను, నేను మంత్రజపం చేశాను, హోమం చేశాను, పూజ చేశాను అంటే నా ఆధ్యాత్మికంగా ఉన్నానంటే అది ఆధ్యాత్మికం అవుతుంది స్వామి. అంటే ఏంటంటే ఏదో చెప్తారు, ఏదో కాదనకుండా అంటారు అంతే. అయ్యాను నేను దేవుడిగా మొక్కుని ఈ మొక్కుని దేవుడిని నమస్తే చూసాను. కానీ పని ఏంటంటే మిమ్మల్ని ఎందుకు చూడాలి? ఏ చెప్తారు సార్ ఇంక ఎన్ని ఇంకా వినాలి 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 అంటారు. ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. ఇలా చెప్తారు కదా మీ గురువు గారు. అసలు ఎన్నో నువ్వు మోక్షం పొందలేదు, ముక్తి పొందలేదు అని అనకు. ఎందుకంటే నువ్వు పొందలేదు అన్నారంటే నీవు కూర్చున్న చేప కూడా సిగ్గుపడుద్ది అంటాడు. అంటే ఏంటి, చేప కూడా పొందిందిరా నువ్వు పొందలేకపోవడం ఏంటి అని. ఎలాగది? గురువు గారు అంటారు అసలు మోక్షం పొందలేదు, ముక్తి పొందలేదు అంటే నువ్వు ఆల్రెడీ ముక్తి పొందే ఉన్నావు. లేకపోవడం ఏం లేదు, ఆల్రెడీ నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావు. నీకు భగవంతుడికి తేడా లేదు అని చెప్పి గురువు గారు ఒక పరమపదం చెప్పారు సార్. ఆ పరమపదాన్ని మీకు చెప్తాను. ఇవన్నీ కూడా గురుగారు చెప్పినాయి స్వామి. అసలు చూడండి, నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను. నా నామము నేను, నా రూపము నేను, నా అనుభవము నేను, నా శక్తి నేను. నా శక్తే మహామాయ. ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది, అంటే ఉన్నట్లు ఉంది కానీ లేనే లేదు. అట్టి ఈ ప్రపంచంలో నేను ఇక్కడ ఇప్పుడు ఇలా నీలా ఉన్నట్లు ఉన్నాను కానీ లేనే లేను. నేనే అయి ఉన్నాను, నేను ఉన్నాను, నేను పరమపదం. దీన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రతిరోజు స్పృహలోకి తెచ్చుకుంటే ఏ సాధనలో ఏమీ అక్కర్లేదు. సైలెంట్ గా ఉండమంటారు స్వామి. సైలెంట్ గా ఉండడమే కష్టం తెలుసు స్వామి. ఏమీ ఆలోచించకుండా, ఆనందం వస్తే నవ్వకుండా, బాధ వస్తే దుఃఖం వస్తే బాధపడకుండా ఉండడం అంత ఈజీయా? ఇప్పుడు ఉన్నదే వర్తమానంలో ఎవరు ఉంటలా, ఎప్పుడు వర్తమానంలో ఉండేవాడు. అయితే గతం లేదా భవిష్యత్తు తప్ప వర్తమానం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేయడం అంటే ఏంటి? ఏ ఆలోచన రాకుండా. ఇప్పుడు ఆలోచన రాకుండా వస్తుందా? ధ్యానం చేయాలి అన్నది కూడా ఆలోచన కూడా రాకూడదు మరి. మరి ధ్యానం చేస్తామని ఎలాగంటాం? అంతే కదా మరి. ఎలా చెప్తావు అసలు ధ్యానం చేస్తామని? ఏ రకంగా చెప్తావు అసలు? ఎన్ని సమయం అందరూ ఆళ్ళు చెప్పిన ఆడు చెప్పాడు, ఇది చెప్పాడని ఒకళ్ళ మీద చెప్పిన వాడే తప్ప తీరా అక్కడికి వెళ్తే ఎవరు చెప్పారని దగ్గరికి వెళ్తే ఎవరు ఉండడు. చెప్పినోడు కనబడ్డా ఎందుకన్నా? వీళ్ళందరూ పుట్టించిన మాటలే. అయ్యి బాబోయ్, అసలు ఒక రకం కాదు స్వామి. ఎంత అద్భుతం. ఇంకోటి స్వామి, సద్గురు నివాసమే దివ్యక్షేత్రం, సద్గురు దర్శనమే సర్వదేవతా దర్శనం, సద్గురు పాదస్పర్శే సకల తీర్థ స్నానం,
సద్గురు సన్నిధే సర్వ సంశయ నివారణం, సద్గురు చూపే సర్వ పాపహరణం. సద్గురు చూపు పడితే సర్వ పాపాలు హరించిపోతాయండి స్వామి. సర్వ సద్గురు వాక్యే సకల శాస్త్ర సారం, సద్గురు నామస్మరణే మధురాతి మధురం, సద్గురు సత్సంగమే మోక్షప్రదాయకం, సద్గురు ఉనికే లోకానికి ఆశీర్వాదం. ఆయన ఉనికే జస్ట్ ఎంత అద్భుతంగా ఉంది స్వామి అసలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు సొంతకొక గురువు, సొంతకొక ఆచార్యుడు, ఇంకా మామూలుగా వేస్తున్నారు. నేను గురువు అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు. ఇంకా వాళ్ళ ఇష్టం స్వామి. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా రైట్. ఇంకా ప్రతి ఒక్కడు గురువు అయిపోతే ఇంకేంటి స్వామి. ఇంకా అన్ని తెలిసిన వాడు కూడా చేతులు కట్టు కూర్చున్నారు. మహానుభావులు అందరూ మాకేమీ రాదు, మాకేమీ తెలియదని చేతులు కట్టు కూర్చున్నారు స్వామి. మనం ఎంత రోజులు స్వామి ఏమో చెప్పడానికి. మనకు అసలు 1% కూడా తెలియదు, అసలు ఏమీ లేదు కూడా. ఏమని చెప్తావు? చెప్పడానికి కూడా ఏమీ లేదు. నేను అదంటాడు, ఇదంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడో అసలు నువ్వేది, నీకు ఉనికే లేదు కదా. నీకు ఉనికే లేదని నువ్వు ఇది అని నువ్వు ఎలా చెప్పగలవు? దైవానుభవం కలగాలంటే ఒకటే స్వామి, తాను లేని ప్రపంచం అయినా ఉండాలి, ప్రపంచం లేని తానైనా ఉండాల్సిన అది ఒకటే. దైవానుభవం కలగడానికి తాను లేని ప్రపంచం అయినా ఉండాలి, అంటే అవధూత స్థితిలో అయినా ఉండాలి, అయితే ప్రపంచమే లేని తానైనా ఉండాలి. అది అలాగే జరగదు కదా. అప్పుడు మాత్రమే దైవానుభవం కలిగింది. ఒకటి చెప్తాడు, నాకు అమ్మవారు కనబడ్డాడు, ఇంకోటి కనబడ్డాడు, ఎక్కడి నుంచి కనబడతారండి? ఇంతే కదా స్వామి. అసలు ఏంట ఆత్మ సన్నిధిలో అంటే స్వామి, మౌనం కూడా తాను శబ్దమేన అంగీకరిస్తుంది. మౌనం కూడా తాను శబ్దమేన అంగీకరిస్తుందంట. చైతన్యం కూడా తాను జడమే అని తెలుసుకుంటుందంట. జ్ఞానం కూడా తన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుందంట. జ్ఞానం కూడా స్వామి తన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుందంట స్వామి. ఇంకా మనం జ్ఞానులు అంటాం, ఇంకోటి అంటాం, ఇంకోటి అంటాం, నేను అంతటి జ్ఞానం అంటాం, ఇంకొకటి అంటాం, ఏదేదో చెప్తుంది. ఇంకా మనం అంతటి వాళ్ళు కాదంటాం, నేను పెద్ద జ్ఞాని అంటాం. ఎక్కడి నుంచి జ్ఞాని? ఎవరు జ్ఞాని? అంతే కదా స్వామి. మరి ఇవన్నీ ఏంటంటే స్వామి, చెప్తాడు కాదనకన్నా ఊపడుతుంది. అంతే కదా.